తెలుసుకోకుండా ఉన్నన్ని రోజులు లోకరీతిగానే ఉంటున్నామేమో కానీ అయితే ఒక్కసారి దేవుడు యేసయ్య గురించి మనం తెలుసుకున్న తర్వాత ఇంకా లోకానికి మనకు ఏ ఒక్క సంబంధం లేదు. మనం ఆత్మీయ రీతిగా దేవునితో అంటగట్టినట్లు మనం దేవుని పిల్లలుగా ఒక విశ్వాసులుగా మనము మార్చిపోయి ఉంటున్నాం. ఇక్కడ ఇంకా ఎందుకంటే శరీర రీతిగా ఉన్నను లోకరీతిగా ఉన్నను మనము విశ్వాసులుగా ఉండే ఒక ప్రత్యేకత ఏముంటున్నదంటే మనము ఆత్మీయ రీతిగా నిజంగా ఆ ఒక చక్కటి మాట ఏముంటున్నదంటే the Christians will read the Bible, the non-Christians will read the Christians. నిజంగా మనమైతే దేవుని వాక్యం చదువుకుంటాం కానీ అన్యులు మనల్ని చదువుతారంటే మనం ఎలా ఉంటున్నాము, ఆత్మీయ రీతిగా ఎలా ఉంటున్నాము, లోకరీతిగానే ఉంటున్నామా లేకపోతే ఆత్మీయ రీతిగా ఉంటున్నాము. దాంట్లో ఈ యొక్క 40 రోజులు శిలువ ధ్యానంలో మనం ఉండగా అందరూ ఎంత చక్కగా మనల్ని చూస్తూ ఉంటారు, భూతద్దంలో పెట్టి చూసినట్టు చూస్తూ ఉంటున్నారు. నిజంగా ఈ యొక్క ఆత్మీయులు, నిజంగా ఈ యొక్క విశ్వాసులు ఊరికే మాట వరుసకు ఉపవాసము, మాట వరుసకు రోజు ఆలయానికి పోతూ ఉంటున్నారా? నిజంగా వీళ్ళలో